ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు కాపీలను అందజేయాలని ఆదేశించింది. అలాగే స్పీకర్తో పాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జూలై 22కి వాయిదా వేసింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు 10 మంది ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇప్పటికీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తెలంగాణ స్పీకర్ ఈ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా తీర్పునివ్వడంతో స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఇటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా కొన్ని వేరువేరుగా పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపైన ఈ రోజు విచారణ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు గత విచారణలోనే స్పీకర్ తో పాటు ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ వాళ్ళు ఆ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఈ రోజు మరోసారి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణ జూలై 22కు వాయిదా వేసింది. మరోవైపు స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి తీర్పు కాపీను తమ ముందుంచాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫిరాయించబడినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా ఒక్కొక్కర ఆర్డర్ కాపీను తమ ముందు ఉంచాలి. ఏ ప్రాతిపదికన తీసుకొని ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ నిర్ణయానికి సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీలు తన ముందు ఉంచాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణ 22కు వాయిదా వేసింది. 22వ తారీఖు లోపు ఇటు స్పీకర్ మరోవైపు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కౌంటర్ పైన మరోసారి వాదనలు కొనసాగిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు స్పీకర్ యొక్క తీర్పు కాపీలు అయితే మాత్రం వీళ్ళు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని స్వయంగా తీర్పులో స్పీకర్ ప్రకటించారు కాబట్టి ఆ తీర్పు కాపీని కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్పీకర్ నుంచి కోర్టుకు అందజేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.